ప్రభువు మనలను ప్రేమించి సిద్ధపరిచిన పరలోకపు విందు కొరకైన సిద్ధపాటు నీకు ఉందా, మనకు ఉందా? అర్థమైందా? చెప్పండి ఒకసారి అంశం చెప్పండి. చెప్పమ్మా. ప్రేమించి అన్న మాట చెప్పాలి. ప్రభు మనల్ని ప్రేమించి సిద్ధపరిచిన పరలోకపు విందు కొరకైన సిద్ధపాటు నీకు ఉందా? ప్రభు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? పరలోకములో ఒక విందును సిద్ధం చేశాడంట. పరలోకములో మన కొరకు కొన్ని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసిన స్థలము కొరకైన సిద్ధపాటు మనకి ఉందా? ప్రభు మనల్ని ప్రేమించి మనకేం చేస్తాడని ఆశపడతాం అసలు మనం? ఆయన ప్రభువుకి నేనంటే ఇష్టం కనుక నాకు ఇల్లు ఇచ్చాడు, ప్రభువుకి నేను ఇష్టం కనుక నాకు కారు ఇచ్చాడు, ప్రభువుకి నేను ఇష్టం కనుక నాకు పొలం ఇచ్చాడు, ప్రభువుకి నేను ఇష్టం కనుక నాకు బంగారం ఇచ్చాడు, ప్రభువుకి నేను ఇష్టం కనుక నాకు బంగారం ఇచ్చాడు, ప్రభువుకి నేను ఇష్టం కనుక నాకు ఇంకా లోకంలో ఉన్న ఏయో కొన్ని అవసరతలు ఉన్నాయి నాకు ఇచ్చాడు. ప్రభువుకి నేను ఇష్టం కనుక నన్ను తప్పించాడు, ప్రభువుకి నేను ఇష్టం కనుక నాకు ఇన్ని చేశాడు, ప్రభువుకి నాకు ఇష్టం కనుక ఏవేవో నాకు చేస్తున్నాడు అని అనుకుంటాం. అసలు ప్రభువుకి మనం ఇష్టం కనుక మన కొరకు సిద్ధపరిచినది ఏదో అది అర్థమైంది ఎప్పుడైనా? ప్రభువుకు మనము ఇష్టం. ప్రభు మనల్ని ప్రేమించాడు, ప్రేమించి మన కొరకు సిద్ధపరిచింది అదేంటో ఎప్పుడైనా అర్థమైందా? దాని గురించిన అన్వేషణ కావచ్చు, దాని గురించిన అవగాహన, దాని గురించి సిద్ధపాటు ఎప్పుడైనా ఈ యొక్క ఆలోచన మన మెదడులోకి వచ్చిందా? ప్రభు మనల్ని ప్రేమించి ప్రభుకి మనం ఇష్టం కాదా? ఇష్టం కాదా? చాలా ఇష్టం. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? నో రెస్పాన్స్. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఏదో మనకి ఇస్తాడని భూ సంబంధమైన వాటి వైపు చూస్తున్నాం, కానీ అసలు ఏమిస్తాడో అనేది అది అర్థం కావాలి మొదట. చాలామందికి అది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రార్థనకి ఎందుకు వచ్చాము అని అంటే ఏదో మనకు అవసరతలు ఉండబట్టి, ప్రార్థనకి ఎందుకు వచ్చామంటే మనం ఏదో కావాలి కాబట్టి, మా కుటుంబం కాపాడబడాలి, ఈ వారం అంతా పోషించబడాలి, ఈ వారం అంతా మనము సంపాదన, మనకున్న బలహీనతలు, ఆరోగ్యం, ఇతరత్ర అవసరతలు ఇవన్నీ తీర్చబడి ఈ విధమైన భూ సంబంధమైన వస్తు రూపకమైన వాటిపైన మన దృష్టి నిలుపుతున్నామేమో. అసలు అది వాక్యానికి అనుకూలం కానే కాదు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ప్రభు మనల్ని ప్రేమించాడు, అందుకని పరలోకాన్ని మనకు సిద్ధం చేశాడు. ఆమేన్. పరలోకాన్ని మనకు సిద్ధం చేశాడు కనుక ఆ పరలోకాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు పొందుకోవాలి. ఆ పరలోకం వెళ్ళాలి. మనం ఆ పరలోకం వెళ్ళాలంటే మనకేం చేయాలి అని అంటే ఒక సిద్ధపాటు ఉండాలి. ఆమేన్ చెప్పండి. అంతే కదా. ఇప్పుడు రేపు హైదరాబాద్ వెళ్తానని నేను చెప్పాను మీకు. ఏముండాలి? నాకు సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకుండా మరి ఎలా వెళ్ళిపోతాను? అక్కడ ఎన్ని రోజులు ఉండాలో దానికి సంబంధించిన సిద్ధపాటు చేసుకోవాలి. వెళ్ళడానికి సిద్ధం చేసుకోవాలి, రావడానికి సిద్ధం చేసుకోవాలి, అన్నీ సిద్ధం చేసుకుని అప్పుడు ప్రయాణమే వెళ్ళాలి. వాహనాన్ని సిద్ధం చేసుకోవాలి. ఏ సిద్ధపాటు లేకుండా వెళ్ళామంటే ఇంతే సంగతులు. కనుక ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే ఎంత ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎంత సిద్ధపాటు ఉంటుంది. అలాంటిది మరి పరలోకం వెళ్ళాలంటే ఇంకెంత సిద్ధపాటు మనకు ఉండాలి. ప్రతిరోజు సిద్ధపాటు ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. డేట్ ఏమైనా చెప్తారో ఎప్పుడు వెళ్తారో? డేట్ తెలియదు మనకి, మన ఎవరికి డేట్ తెలియదు. మరి ఏం చేయాలి? ఎప్పుడు మనకు ఒక సిగ్నల్ వస్తుంది మనకి. భూ అని ఒక బోర శబ్దం మనకు వస్తుంది. ఏ శబ్దం వస్తుంది మనకి? బోర శబ్దం వినబడదు. బోర శబ్దం వినబడినప్పుడు అయితే ఆయన వచ్చేసాడని, ఆయన వస్తున్నాడు కనుక కానీ మనం ఏం చేయాలంటే సిద్ధపడి వెళ్ళిపోతామే. చూడండి వాక్యాలు చదువు. కొరింథీయులకు రాసిన పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుందాం.
దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించిన వారి గురించి ఏమి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు. ఏమండి, ఏమి సిద్ధపరచును అవి ఏమైనా కంటికి కనబడినాయా? అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. ఇందుని గురించి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఏమి సిద్ధం చేసినో అవి కంటికి కనబడలేదు, చెవులకి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. దేవుడు సిద్ధం చేసినవి అవి ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మా, నీ కొరకు దేవుడు పరలోక రాజ్యం సిద్ధం చేశాడు. ఎగిరి గంతేయాలంతే. ఆమేన్. ఇలా చూడమ్మా, నీ కొరకు దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. భూలోక రాజ్యం బాగుంటుందా? పరలోక రాజ్యం బాగుంటుందా? పరలోక రాజ్యమే బాగుంటుంది. మన కొరకు ఏం సిద్ధం చేశాడు ఆయన? పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. భూలోక రాజ్యంలో ఉన్నదంతా కొట్లాట, అసూయ, ఇతరత్ర లోక సంబంధమైన వ్యసనాలు, కార్యాలు ఇవి మనకు కనపడతాయి. పరలోకంలో ఇవేమైనా ఉంటాయా? అవేముండవు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏ వడదెబ్బ ఉండదు, దొంగ వచ్చి అక్కడ కన్నం వేసి దోచుకుపోవడానికి ఉండదు, ఏ అపవిత్రత ఉండదు, ఏ పాపం ఉండదు. అంతా ఏమండి కల్మషం లేని ప్రదేశం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము ప్రభుతో ఉండే గొప్ప ఆనందకరమైన ప్రదేశం అది. ఆ ప్రదేశాన్ని కానీ, ఆ విధమైన ఆనందకరమైన దేశాన్ని కానీ మనం ఈ లోకంలో ఎక్కడ మనం చూడలేము. ప్రభు మన కొరకు ఆ రాజ్యాన్ని సిద్ధం చేశాడు. అవి ఎప్పుడైనా ఒకవేళ చూసావా? రాజ్యాన్ని ఆలోచన చేసావా? ఆ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావా? ప్రతిరోజు ఈరోజు నా ప్రభు వస్తే బాగుండు, నేను వెళ్ళిపోతాను అనే ఒక కాన్ఫిడెంట్ ఉండాలి మనలో. ఆమేన్. నన్ను లోపలికి వెళ్ళి అది చక్కబెట్టుకొస్తాను, లోపలికి వెళ్ళి లేకపోతే అక్కడ రేపు ఇస్తానన్నారు, ఈరోజు వరకు చేసిన జీతం డబ్బులు అవి తెచ్చుకుందాం, అవి తెచ్చేసి వస్తానండి, మా ఆయనకి చిన్న మాట చెప్పేసి వస్తానండి. ఇలాంటివి ఇవ్వడం ఇంకా రమ్మంటే ఏం చేయాలి? వెళ్ళడం కొరకు సిద్ధపాటు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు పడుకుంటే ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు తిరగల విసురుతుంటే ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు పొలం పని చేసుకుంటూ దున్నుకుంటూ ఉంటుంటే ఒకరు ఎత్తబడతారు. ఒకరే ఉన్నారు, ఆ ఒకరిలో నీవు ఉన్నావా? ఆమేన్. ఎవరి బిడ్డలను అడుగుతున్నాను, మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? చెప్పాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? కంటి చూపుగా నోటి మాటలేదేంటి? ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? సిద్ధపడుతున్నావా? దేని కొరకు మన సిద్ధపాటు? మన భక్తికి నిదర్శనం, లేకపోతే మన భక్తికి ఆనందకరమైన పరిస్థితి ఎప్పుడో తెలుసా? ప్రభు రాకడ వచ్చినప్పుడే. స్తోత్రం కలుగును గాక. ఎంత భక్తి చేసేది ఎందుకు? ఎంత భక్తి చేసేది దేని కొరకు? ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండడం కొరకు. స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యంలో మనం వెళ్ళడం కొరకు. ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఏమి సిద్ధం చేశానో అవి మనకి ఎప్పుడైనా నీ కంటికి కనపరిచే. అబ్రహాము గుడారాలో నివాసం చేశాడంట. అబ్రహాము ఎంత భాగ్యవంతుడు. 318 మంది పనివాళ్ళు అబ్రహాము ఇంట్లో. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది పనివాళ్ళు అబ్రహాం ఇంట్లో? 318. చెప్పా సంఖ్య చెప్పు. 318 మంది పనివాళ్ళు. నీ ఇంట్లో ఒక పనివాడని ఉన్నారా? నాకు అనిపిస్తుంది అమ్మగారికి ఒక పని మనిషిని నెట్టాలని, కానీ నన్నలా మరి జీతం ఇవ్వాలి కదా. అప్పుడప్పుడు నాకు అమ్మగారికి కష్టమైనప్పుడు అనిపిస్తుంది, ఒక పని హెల్ప్ చేసి ఎవరైనా ఒక సహోదరు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అనుకున్న ఎప్పటికైనా అమ్మగారికి ఒక పని మనిషిని ఎడతాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇంట్లో పని అయినప్పుడు ఆ ఇంట్లో పని అనేది అది కనిపించిందండి.
బయటికి వెళ్ళి బడాదులుగా తిరిగి రమ్మంటూ వస్తాం కానీ పొద్దుత మాట ఎన్నైనా చేస్తాం కానీ ఇంటి పని అనేది అది తరగదు. అది దాని గురించి వైజాగ్ స్టీవెన్ గారు చెప్పారండి. ఆడ మనిషి ఏంటంటే పొద్దున్న లేచినట్టుగానే ఉంటుందండి. సాయంత్రం మరలా రాత్రి పడుకునే వరకు కూడా ఇక సీమలాగా తిరుగుతూనే ఇక చేసింది చేసినట్టు, తోమింది తోమినట్టు, ఊడ్చినట్టు, ఇక ఉదుక్కోవడం, కడుక్కోవడం, చేసుకోవడం ఎంత సాకిరి అంటే ఇక ఆ సాకిరి ఎవరు చేయలేరు. ఏదైనా ఎప్పుడైనా చిన్న పని చేయమంటే కొంత చేసి వెంటనే చిరాకు వస్తుంది. వైజాగ్ వెళ్ళొచ్చామంటే వెళ్ళొచ్చేస్తాం కానీ ఇంటి పని చేయాలంటే చాలా కష్టం కదా. బయట తిరిగి వచ్చేమనుకుంటాం ఇంట్లో పనే కదా అనుకుంటాం, కానీ ఇంట్లో పని చాలా కష్టతరమైంది. అలాగని కష్టమని చెప్పి ఇంకొకటనే కాదు, ఎంత కష్టమైనా మనం ఏం చేస్తామంటే పని మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధానంలో మనము ఇహలోక సంబంధమైన వాటిపైన మన దృష్టి కాకుండా, ఎక్కడ అబ్రహాము గురించి చెప్పాను కదా, అబ్రహాము ఇంట్లో ఎంతమంది పనులు? 318 మంది పనులు. అంటే ఎంత ఆస్తిపరుడు, ఎంత భాగ్యవంతుడు, ఎంత ఆస్తిపరుడు, ఎంత భాగ్యవంతుడు. అలాంటి భాగ్యవంతుడు, అలాంటి ఉన్నతమైన ఆస్తిపరుడు ఏం చేస్తున్నాడు తెలుసా? గుడారాలో నివాసం చేస్తూ ఉన్నాడు. పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంత భాగ్యవంతుడికి 318 మంది పనివాళ్ళు. అంటే వాళ్ళు బానిసంగా వాళ్ళ ఇంట్లోనే స్టాండర్డ్గా ఉండిపోయి పనిచేసేవాళ్ళు. వాళ్ళు అబ్రహాం ఏమి జీతం అవసరం లేదు వాళ్ళకి. ఆ రోజు దాసీలు ఉండేవారు కదా, వాళ్ళకి ఏమి జీతాలు, నెల జీతాలు ఏమి అవసరం లేదు. వాళ్ళే ఆస్తిగా పనిచేసి అబ్రహాముకి ఆస్తిని సమకూర్చి పెడతారు. అలాంటి పనివాళ్ళు వాళ్ళు. ఆ పనివారికి పుట్టిన వాళ్ళు పిల్లలు కూడా వీళ్ళకే మరలా అబ్రహాముకే వాళ్ళు మళ్ళీ ఆస్తిగా ఉంటారు. వాళ్ళు ఎంత భాగ్యవంతుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ పరలోకపు రాజ్యం గురించి ఏం చేస్తున్నాడు? పునాదులు కలిగిన పట్టణం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది నాకు ఏది కూడా శాశ్వతమైంది కాదు. దేవుడు సిద్ధపరిచిన రాజ్యాన్ని చూడగలిగాడా, చూడలేదా అంటే ఏం చెప్తారు మీరు? అబ్రహాము చూశాడా లేదా? చూశాడు. మనము చూడాలి. ఆ అమ్మాయిని కొంచెం కంట్రోల్ చేయమ్మా. ప్రతిరోజు మనం చూడాలి దేవుని రాజ్యాన్ని. దేవుని రాజ్యం గురించి సిద్ధపాటు మనకు ఉండాలి. దేవుని రాజ్యం గురించేనా దేవుని యొక్క రాజ్యం గురించి అయినా సిద్ధపాటు మనకు ఉండాలి. ఆయన సిద్ధపరిచినవి మన కండ్లారా చూడాలి. ఆ రాజ్యం గురించి నిత్యం మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు గట్టిగా దేవుని స్తుతిని చెబుదాం. దేవుడు మన ఇందుని గురించి ఏమండి, దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కావడం లేదు. చాలామంది మనిషి పరిస్థితులు అలాగే ఉంది. కానీ ఆయన మన కొరకు సిద్ధపరిచినవి ఆయన వాక్యం ద్వారా కండ్లారా చూడాలి, చెవులారా వినాలి, హృదయంతో గ్రహించాలి. ఆ రాజ్యం గురించి మనము సిద్ధపడాలి. మత్తయి సువార్త చూద్దాం. 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము. ఈ యొక్క మధ్యాహ్న వేళ దేవుని వాక్యాన్ని వెలుగులో మనం ఉండాలి. 2వ వచనం చదువుదాం. 22వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలబడిన వారిని రప్పించుటకు దాసులు పంపినప్పుడు వారు రానల్లకపోయారు. చాలు 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 చాలు. వారు రాగలిగారా? రానల్లకపోయారా? పరలోక రాజ్యం గురించిన ఉపమానం ప్రభువారు చెబుతూ పరలోక రాజ్యము దేనితో వర్ణించాడు అని అంటే, ఒక రాజు గొప్ప విందు చేయించాడు. ఏ విందు? ఇలా చూడాలి. ఏ విందు చేయించాడు? గొప్ప విందు చేయించాడు. గొప్ప విందు చేయించి అన్ని ఐటమ్స్ సమకూర్చాడు.
రాజులు పెళ్ళంటే ఎట్లా ఉంటుంది? చాలా ఉన్నతంగా ఉంటుంది కదా. ఆ పెండ్లి విందుకు రమ్మని కొంతమందికి ఆల్రెడీ వార్త వెళ్ళింది. పలానా రోజున పెండ్లు ఆ విందు సిద్ధం చేశాం, ఆ విందు కొరకు సిద్ధంగా అండని వర్తమానం వెళ్ళింది. ఆ వెళ్ళిన వారిని పిలవడానికి మరలా తన దాసుల్ని పంపించాడంట. దాసుల్ని పంపిస్తే వారు రాగడానికి ఇష్టపడ్డారా, రాకుండా ఉండడానికి ఇష్టపడ్డారంటే రాళ్ళను పోయారు. వాళ్ళు రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. పరలోకపు విందు అది, ఒక రాజు గొప్ప విందు. ఏమండి, ఒక గొప్ప విందుకి ఆహ్వానం వస్తే మనకి వెళ్ళాలని మనసు ఉంటుంది, ఉండదా? చెప్పరేంటి మీరు? అమ్మ ఎలా చూడండి, మీ అమ్మ తలంచుకున్నావే అమ్మ. విందు ఏదన్నా అవకాశం వచ్చిందంటే వెళ్ళక ఇష్టపడమా? గొప్పవాళ్ళు, మనకు ఒక ప్రత్యేకమైన ఇన్విటేషన్ వచ్చింది. ఒక రాజు లేకపోతే మన మంత్రి గారు అనుకోండి, నీకు ఒక ఇన్విటేషన్ కార్డు వచ్చింది, నిన్ను ప్రత్యేకంగా రమ్మని స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. వెళ్ళక ఇష్టపడతాం. కానీ వీళ్ళు ఏం చేశారంట? రానంలో పోయారంటండి. వాళ్ళు రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. చాలామంది ఇలానే ఉన్నారు. దేవుని వాక్కు వచ్చి దగ్గర పిలిచి దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క మాటలు, పరలోకపు ఆశీర్వాదం, పరలోకపు విందు, పరలోకపు వైభవం గురించి ఎన్ని మాటలు చెప్పినా రావడానికి చాలామందికి ఇష్టం లేదు. రాలేని మనస్తత్వం కలిగి చాలామంది ఈ యొక్క పరలోకపు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. భూలోకంలో ఎంతకాలం ఉంటాం నా సహోదరి? భూలోకాన్ని ఎంతకాలం ఉంటాం? ఎంతకాలం ఉంటావేంటి? ఆల్రెడీ ఇప్పటికే సగం బలహీనతలు చేరాయి. ఇంకో 10 సంవత్సరాలు ఉంటామంటావా? అక్కడ చెబుతాం 10 సంవత్సరాలు ఎక్కడికి గ్యారంటీ? ఏమండి, ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయానికి నేరుగా నీవు ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలిగాక. నన్ను ఎలాగోలా తీసిపోనాయన, ఎలాగోలా తీసిపోనాయన అనకూడదు. మనం సిద్ధపాటు ఉండాలి. ఎలాగోలాగల తీసిపోతాడు ఆయన. పెండ్లి కుమార్తె పెండ్లి వేదిక ఎక్కాలంటే ఏం చేయాలి? చింపురు జుట్టు వేసుకుని ఉంటే పెళ్ళి ఆ వేదిక ఎక్కడానికి ఇష్టపడుతుందా? పెళ్ళికొడుకు ఇష్టపడతాడా? మనం ఏం చేయాలి? ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలి. స్తోత్రం కలిగి గాక. పరలోకపు విందు కొరకు, పరలోకపు వైభవం కొరకు ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు మనలో లేకపోతే మనం అందులో పాలు పొందుకునే అవకాశం ఉండదు. పిలుపు వచ్చింది, దేవుని వార్త. ఆ పిలుపు అంటే ఏంటో తెలుసా? దేవుడు తన దాసుల ద్వారా చెప్పిన మాటలే. ఎంతమంది ఆ మాటలకు లోబడి విధేయులై వచ్చిన వారు ఎంతమంది? నావహో కాలంలో కూడా చెప్పాడు కదా ఆయన. నావహో గారిని పంపించాడు. పూర్వకాలంలో ప్రవక్తలు పంపిస్తూనే వచ్చాడు. దేవుని మర్మాలు, దేవుని మాటలు, దేవుని వాక్యము, ఎన్నో విషయాలు రాత్రి పగలు నేర్చుకుని ఈ విషయాలు చెప్పడానికి రాత్రి పడుకుంటలోనికి 1 గంట అయింది. కిందకి దిగుతులో దగ్గర 1 గంట దాటింది. అప్పుడైనా నేను ఎందుకు వెళ్ళానంటే 1 గంట 15 నిమిషాలకు, 1 గంట 20 నిమిషాలకు పాస్టమ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చి సమీర ఏడుస్తుంటే అడుగుతుందంట నన్ను, యాయి కావాలని అడుగుతుంటే అప్పుడు కిందకి వెళ్ళాను. లేకపోతే మరి ఏ టైం ఏమనో తెలియకపోను. ఆ టైం వరకు కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని దినాలు ఎన్నో విషయాలు నేర్చుకున్న విషయాలు నేర్పించాలి, నేర్చుకున్న విషయాలు చెప్పాలి. ఇంత ఆసక్తిగా నేను రాత్రి 1 గంట 2 గంటల దాకా ప్రిపేర్ అయ్యి సిద్ధపడి నేను చెప్తుంటే నువ్వు పడుకుంటే నాకు ఎలాగుంటుంది? కునిపాట్లు పడుతుంటే ఎలాగుంటుంది? నేను ఎంత కష్టపడి ఆ టైం వరకు నిద్ర మానుకొని లైట్ ముందు అన్ని గంటలు అలాగుంటే మరి సైట్ రాదా? బలహీనత కాదమ్మా అది. ఒక రాత్రి నిద్ర లేకపోతే ఎంత ఇబ్బంది పడిపోతాను. ఒక రాత్రి నిద్ర లేకపోతే మొక్కలు దయ్యేలాగా అయిపోతాయి కదా. మరి ఇన్ని గంటలు, కొన్ని రోజులు ఎన్నో విషయాలు నేర్చుకుని చెబుతూ ఉంటుంటే ఆ మాటలు ఏం చేయాలి? చెప్తూ ఉంటుంటే వినడానికి
ఆతృతపడి నా కొరకు మా దైవ సేవకుడు ఇది ఇంత కష్టపడి వాక్యాన్ని నేర్చుకుని నాకు చెప్తున్నారంటే నేనంటే ఎంత ప్రేమ, ఆమేన్, నేనంటే ఎంత ఆశ. అందుకనే మేము నశించిపోకుండా ఉండడం కొరకు దేవుని విషయాలు నేర్చుకోవాలని ఆయన నేర్చుకుని నాకు చెప్తున్నారు కనుక నేను ఈ విషయాలన్నీ వినాలి, నేర్చుకుని మరికొంతమందికి నేను ఈ విషయాలు నేర్పించాలి, చెప్పాలి అనే ఆతృత ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు ఏం చేశాడు తెలుసా? ఒక గొప్ప విందు చేశాడు. గొప్ప విందు చేయించి జనుల్ని తన పిలిచిన వారిని రమ్మని చెప్పడానికి తన దాసులు పంపితే అసలు వారు రానల్లపోయారంటండి. రానల్లకపోయిరి, వెళదామని ఆలోచన లేదు. వారు వేరే 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 కార్యక్రమాల్లో ఉండిపోయారు. దేవుని సన్నిధి గొప్ప విందుశాల, ఆమేన్. ఏ రోజు దేవుని సన్నిధి పోగొట్టుకోకు, ఏ వారం దేవుని సన్నిధి పోగొట్టుకోకు. రాత్రి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. మీ కుటుంబం అంతా ఉంటే ఎంత బాగుండు. ఉన్నదా నీ కుటుంబం అంతా? మీ కుటుంబం అంతా సిద్ధపాటు చేసుకోవాలి. ఆదివారం ఖాళీ ఉండలేదు అంటున్నారు, మరి కుటుంబ ఆశీర్వాదన? ఆదివారం వెళ్ళిపోతున్నాడు అంటున్నావు, మరి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కన్నా తీసుకురావాలి కదా ఆయన్ని. చెప్పు, తీసుకురావాలా? దేవుని స్తోత్రం కలిగిన గాక. కుటుంబ ఆశీర్వాద ప్రార్థన మా కుటుంబం కొరకు పెట్టుకున్నానా, మీ కుటుంబం కొరకు పెట్టానా? చెప్పాలి. మీ కుటుంబాల కొరకు. నెలకొకసారి దైవ సేవకులను తీసుకురావడం, ఎతక పట్టుకోవడం, ఎక్కడెక్కడో దొరకపట్టడం, ఆయన తీసుకురావడం కష్టమే కాదు, అది చాలా కష్టం. మరి ఆయనకి సంబంధించిన అన్నీ సిద్ధపాటు చేయాలి కదా. మీ మీద ఏమైనా భారం ఏమైనా పెడుతున్నామా? ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు సహకరించండి, సహకరించలేకపోతే నేనేం చేయను. కనుక మనం దేవుని సన్నిధానంలో మన కొరకు పడుతున్న ప్రయాస అది వ్యర్థం అవ్వకూడదు. వెళ్ళిపోవద్దు, వ్యర్థం అవ్వకూడదు. మీరు దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకోవాలి. దేవుని రాజ్యం కొరకు మనందరం సిద్ధపడాలి. మనందరం ఒక దినమందు దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యం వెళ్ళి నాతో మాట్లాడతారా? మీరు మాట్లాడరా? మనందరం ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యంలో ఉండాలి. ఆమేన్. నువ్వు వస్తావంటావా అని అడుగు, పక్కవాడిని అడుగు. నిజంగా నువ్వు పరలోకం వెళ్తావా అమ్మ అని అడుగు. అమ్మ, మీ అత్తగారి కాళ్ళు మాట్లాడుకోండి. ముగ్గురు చోట కూర్చున్నాను, మాకు చాలా సంతోషం. వాళ్ళకి ఫోటో తీయాలి. అలాగ అత్తగారి కాళ్ళు ఒక దిక్కున కలిసి కూర్చోవడం అంటే చాలా సంతోషం నాకు. కొన్ని సంఘాల్లో మాట్లాడుకోరంట, ఒక పాస్టర్ గారు చెప్పారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యంలో ఉండాలి. ఇక్కడ కలిసి లేకపోతే పరలోక రాజ్యంలో ఏమంటాం? వాళ్ళతో నేను మాట్లాడినండి అంటారు కొంతమంది. వారితో నువ్వు మాట్లాడకపోతే నిన్ను పరలోక రాజ్యం రానిస్తాడు అసలు ఆయన? వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెడితే నేను రాలేదు, నేను వెళ్ళండి. వాళ్ళ ఇంటికాడ పెట్టారు కాబట్టి రాలేదు. ఎవరింటికాడ అంటే నేను వద్దునండి. నిజంగా వెళ్తావా నువ్వు పరలోకం? వెళ్తావా పరలోకం? అది ప్రభు మనసా? కాదు కదా. ఆ రాజు గొప్ప విందు చేయించాడు. ఆ విందు కొరకు మనందరినీ పిలిచాడు, ఆహ్వానించాడు, రమ్మని చెప్పాడు. రమ్మని చెబితే, దాసులు పంపి చెబితే వీళ్ళు రాళ్ళన్నలు పోయారంటండి. రానళ్ళకపోయారు. ఇంకా కింద చదువుదాం. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దును కొవ్విన పశువులను వధింపబడినవి అంతా సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిల్లబడిన వారితో చెప్పుడని వేరొక దాసులను మరలా పంపించాడు. రాలేకపోతే వదలలేదు. అర్థమైందా? రాలేదని ఊరుకోలేదు. రాలేకపోతే మిమ్మల్ని ఎన్నిసార్లు రాకపోయినా మరలా చెప్తున్నా లేదా? ఎప్పుడైనా కోపడ్డానమ్మా నీ మీద నేను? నువ్వు ఎందుకు రాలేదు? నేను ఎప్పుడైనా తిట్టాను అంతలాగా? బుద్ధి ఉందా లేదా నీకు? ఎప్పుడైనా అన్నా నేను? ఎప్పుడైనా అనలేదు. నేను అంత మంచోడిని. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆయన ఏం చేశాడు తెలుసా? మరలా పంపించాడంట. పోన్లే, రాలేకపోయినాను ఎందుకు? ఎన్నిసార్లు ఫోన్ ఎత్తపోయినా మరలా చేస్తాను నేను. వాళ్ళ ఫోన్ని ఎత్తకపోతే నేను ఎందుకు చేయాలి అనుకోను. నేను నాకు సిగ్గు ఉండకుండా మరలా ఏం చేస్తాను తెలుసా?
అది నా జాబ్, అదే నా జాబు. సిగ్గుపడితే మనం దేవునికి పని చేయం. స్తోత్రం. ఎప్పుడైనా కొన్ని మార్లు ఫోన్ ఎత్తకపోతే బాధ అవదా? మరలాసారి చేయడానికి ఇష్టపడి, కానీ నాకు అలా ఉండదు. ఎన్నిసార్లు ఎత్తకపోయినా, నాతో మాట్లాడకపోయినా, కొన్ని మార్లు నాతో మాట్లాడతాం మానేస్తారు. మాట్లాడతాం మానేసినా అమ్మా బాగున్నారా అంటాను. నేను అంత మంచివాడు. నేను దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. రాత్రి చెప్పారు అయ్యగారు నా గురించి. నేనేమని చెప్పమనలేదు. నా గురించి వాళ్ళు మంచి మాటలు చెప్పండి బాబు మా వాళ్ళకి నేనేమనలేదు. ఆయనకి ఏదో అనిపించి అలా. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. రాలేదని చెప్పి విడిచిపెట్టాడు ఆయన. విడిచిపెట్టలేదు. మరలా వేరొక దాసుల్ని పంపించాడు. స్తోత్రం కలిగిన గాక. చదవండి కిందకి. వేరొక దాసులు పంపించాడు. వారు లక్ష్యం చేయక, వీళ్ళు ఏం చేయలేదు. మొదటి వారైతే రానళ్ళకపోయారని ఉంది. వీళ్ళైతే లక్ష్యం చేయక, ఒకడేమో తన పొలమునకు, మరొకడు తన వర్తమునకు వెళ్ళిపోయాడు. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని. చాలు నెక్స్ట్ చదువుతారు. ఒకడేమో ఎక్కడికి వెళ్ళాడు? పొలమునకు. రెండోవాడు వ్యాపారం. వర్తకం అంటే వ్యాపారం, పొలము వ్యాపారం. దేవుని మందిరాన్నైనా, దేవుని రాజ్యాన్నైనా, దేవుని సహవాసాన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారి యొక్క వ్యాపారాలు కావచ్చు, వారి జాబులు కావచ్చు, వారికి ఉన్న బిజినెస్ కావచ్చు, అవి మానుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని రాజ్యానికి రమ్మని, దేవుని విందుకు రమ్మని పిలిస్తే ఏమండి, ఒకడు పొలముకు, మరొకడు వ్యాపారానికి, ఇతరత్ర కార్యాల్లోకి వెళ్ళిపోయారు. కొందరైతే నిర్లక్ష్యం వాళ్ళు అసలు రానంలో పోయారు. వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. వీళ్ళైతే పిలుపు అందినా కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? వారి పొలాలకి, వారి పనులకి, వారి వ్యాపారాలకి, వారి ఉద్యోగాలకి, వారు ఇక బిజినెస్ పర్పస్ విషయాల్లో, వారి జీవనోపాధి అయిన పనుల కొరకు ఏమంటే దేవుని మందిరం మానేసి కూడా వెళ్ళిపోతున్నారు. పరలోకపు గవినిది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ పరలోకపు గవినిలో మనం ఆశ్రయించబడాలి. ఇక్కడ మనం క్రమంగా ఉంటేనే, అమ్మా అర్థమైందా? ఇక్కడ మనం క్రమంగా ఉంటేనే అక్కడికి వెళ్తాం. ఇక్కడ మనం క్రమంగా ఉండాలి. ఇక్కడ అన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకుంటేనే అక్కడికి వెళ్తాం. ఇక్కడ నేర్చుకోకపోతే ఎలా వెళ్తాం మనం? ఇక్కడ నేర్చుకుంటేనే అక్కడ ఎలాగ ఆరాధించాలో ఎక్కడికి వెళ్తాం. నేనుండు స్థలానికి మీరు రాలేరు అన్నాడు కదా ఆయన. నేనుండు స్థలంలోకి మీరు రావాలంటే మొదట నేను వెళ్ళాలి. నేను వెళ్ళి మరలా వస్తాను. మరలా వచ్చినప్పుడు నీవు ఆయనకి ఇష్టంగా ఉంటే తీసుకువెళ్తాడు. ఆయనకి ఇష్టం లేకపోతే తీసుకుని వెళ్ళడు. ఎక్కడే ఉంటావు, ఎక్కడే విడబడిపోతావు. ఎక్కడ విడబడిపోతే పరిస్థితి ఏంటో తెలుసా? భయంకరమైన అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. ప్రియా సహోదరి సహోదరుడా, మనము దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తన దాసుల ద్వారా దేవుని మాటలు ప్రభు చెబుతూ ఉంటుండగా వాటిని నిర్లక్ష్యపరచొద్దు. నీ వ్యాపారానికి, నీ బిజినెస్కి, నీ యొక్క పనుల కొరకు వెళ్ళిపోకూడదు. దేవుని సన్నిధి, దేవుని సమయాన్ని దేవునికి కేటాయించాలంతే. అర్థమైందా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని మందిరం విడిచిపెట్టి వెళ్ళడం అంటే ప్రాణం పోయినంత పరిస్థితి అయిపోవాలి. అర్థమైందా? ఏదైనా అక్కడ ఏమైనా ఏటుపట్టిన ఏమైనా మంచి ఆహ్వానం ఏమైనా వస్తే అటు వెళ్ళిపోదాం అనుకునే ఆలోచన రాకూడదు. దేవుని మందిరం మానడం అంటే ఏం పోవనట్టు ఉండాలి? ప్రాణం. మరికొంతమంది అదేంటో కానీ ఇలా కనిపించిపోవడానికి ఇష్టపడతారు. ఎగ్గెందుకు కనిపించిపోవడం ఎందుకు? ఏదైనా ఒక మంచి ఆప్షన్ ఉందనుకోండి, ప్రార్థనకు వచ్చేసి కనిపించేసి ముఖం కనపడిపోతుందిలే అని వెళ్ళిపోవడం. దేవుని మందిరం విడిచిపెట్టి వెళ్ళడం అంటే ప్రాణం పోయినంత పరిస్థితి మనకు ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పరలోకపు విషయాలు దొరికే స్థలం ఇది. పరలోకపు మాటలు భూసంబంధమైన మాటలు కాదు ఇవి. పరలోకపు మాటలు మన ప్రభు చెప్పిన మాటలు, ఆయన నేర్పిన మాటలు, ఆయన బోధించిన మాటలు మనం ధ్యానం చేసే బాధ్యత దేవుడు మనకిచ్చే సమయం ఇది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకడు వ్యాపారానికి, ఒకడు పొలముకి,
ఇతరత్ర కార్యాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని మందిరాన్ని, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడం, పరలోకపు విందునైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు, కానీ లోక సంబంధమైన వీటిని పోగొట్టుకోవడానికి ఇష్టపడతలేదు. అవి పోతాయేమని ఫీల్ అయిపోతున్నాను. దేవుని రాజ్యము మనకు ఒక ఆశీర్వాదకరమైన ప్రదేశం, అది మన భక్తికి నిదర్శనం. ఆ రాజ్యములో మనం ఉండాలి, ఒక నమ్మకమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ తర్వాత మరికొంతమంది దాసుల్ని ఆయన పంపితే వారేం చేశారు తెలుసా? తక్కిన వారు అతని దాసులను పట్టుకుని ఏం చేశారు తెలుసా? అవమానపరిచి చంపారటండి. ఎంత భయంకరమైంది! ఎందుకు ఏం చేశారు వీళ్ళు? దాసులు విందుకు రమ్మని చెప్తున్నారు, అంతే. అర్థమైందా? ఇలా చూడండి ఒకసారి. ఈ దాసులు ఏం చేశారు? విందుకు రమ్మని చెప్తున్నారు, అంతే. అది తప్పేం కాదు కదా. విందుకు రండి. రాజు గొప్ప విందు చేయించాడు. రాజు గొప్ప విందు చేసి ఏమండి, అన్ని ఐటమ్స్ ఈ భూలోకంలో ఏది టేస్ట్కరమైందో, ఏది అద్భుతమైందని మనకు అనిపిస్తుందో వాటికంటే గొప్పవి ఆ విందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనకి అది చేస్తే నాకు ఆనందం, ఇది చేస్తే నాకు ఆనందం, ఇందులో తృప్తి ఉంది, అందులో ఆనందం ఉంది, ఇందులో సంతోషం ఉందని ఎక్కడికో ఏమంటే అరకు వెళ్తే చాలా బాగుంటుందంట, ఆడికి వెళ్దామని మోటివేషన్ చేస్తున్నారు కొంతమంది. ఆడికి వెళ్తే ఎప్పటికైనా ఒక్కసారైనా జీవితంలో వెళ్ళి చూడాలండి. వాటి మీద ఉండిపోయింది బేమంతాన్ని. ఇంకా ఏమున్నాయి? లంపసింగ్, అది ఏంటది? రామచోడవరమా, లంపసింగ్, అది కూడా చూడదగిన ప్రదేశం అంటండి. ఇంకోటి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. ఊటీ వెళ్ళాలి, గోవా వెళ్ళాలి, ఎప్పటికైనా ఆడికి వెళ్ళాలి, ఎప్పటికైనా ఆడికి వెళ్ళాలి. ఏటేటో చూసి ఆ దృశ్యాలు చూడాలి. నాగపట్నం వెళ్ళాలంటే ఎప్పటికైనా, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, నాగపట్నం చాలా బాగుంటుందంట. ఎప్పటికైనా నాగపట్నం వెళ్ళాలి, చాలా ప్రశాంతత అని. అది చెన్నైలో ఉంటుంది. అంటే కొన్ని ప్రదేశాలు వెళ్ళి చూసి రావాలి. ఈ భూలోకంలో ఉన్న ప్రదేశాల కంటే ఆ పరలోకపు ప్రదేశం ఇవన్నీ వాటి ముందు బడాదులే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అక్కడ కలిగించే ఆనందము ఈ లోకంలో ఉండే ఆనందం కంటే గొప్పదది. ఆ గొప్ప విందులో మనం పాలు పొందాలి. ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన రాజు, ఆయన మన ప్రభు, ఆయన గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన రమ్మని పిలిచినప్పుడు నువ్వు సిద్ధంగా ఐఎమ్ రెడీ, నేను సిద్ధమని చెప్పాలి. అంతేగాని రాలేని మనస్తత్వంతో వినలేనినట్లుగా పెడచెవిని బట్టి ఏమంటే మరికొంతమైతే మరీ ఒక ముందు స్టెప్ వేసి అవమానపరిచి ఈ రోజున దైవ సేవకులకి ఎన్ని అవమానాలండి, ఎన్ని అవమానాలు, ఎంత క్రూరంగా అవమానిస్తున్నారు. సువార్త చెప్తుంటే మొన్న కొందరు ఏం చేశారు తెలుసా? పేడ నీళ్ళు కలిపి మీద వేశారు. అవమానంగా చెప్పుతో కొడుతున్నారు, కాలర్ పట్టుకుని ఈడ్చేస్తున్నారు, 10 మందిలో అవమానిస్తున్నారు. ఏమంటే వస్త్రహీనులుగా మోకాళ్ళ మీద నిలబెడుతున్నారు. ఘోరమైన అవమానం. ఒకడేం చేస్తే తెలుసా? ఆ బూటు కాలు పైన పెట్టి నాలుగుతో నాకమంటున్నాడు. చాలా భయంకరమైన అవమానాలు. ఎన్నెన్ని అవమానాలు. దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని గురించి చెప్పాలి, ఇదే ఆలోచన తప్ప సేవకులకు మరొక ఆలోచన ఉండదండి. నిజమైన దేవుని సేవ చేసే వాళ్ళకి ఇంక వేరే ఆలోచనలు ఏముండవు. దేవుని కొరకు బ్రతుకుతుంటుంటే, దేవుని కొరకు చెబుతుంటుంటే కొంతమంది సేవకుల్ని ఎంత వ్యంగ్యంగా మాట్లాడతారో, సేవకుడు అనగానే ఎంత ఎటకారమో, ఎంత అపహాస్యన పాలు చేస్తారు. పైకి మొఖస్థుతి కొరకు మాట్లాడుతూ వెనకాల ఎన్ని మాటలు మాట్లాడే వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉన్నారు. ఎంతమంది ఎన్ని అనుకున్నా ఏమండి, దేవుడు చేయమన్న పని చేసుకుంటూ పోవడమే సేవకుని చేసే పని. దేవునికి స్తోత్రం కలుగాక. వెనకున్న అవమానం లక్ష్య పెట్టగా ముందున్న బహుమానం కొరకు వేగురుపడి ఆతృతపడి ఆ పందెపు రంగంలో మనం ఏం చేస్తూ ఉండాలి? ముందుకు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇహలోక మాలిన్యం అంటకుండా,
లోకాన్ని లక్ష్య పెట్టకుండా, లోకంలో సంపదల వైపు చూడకుండా, వ్యసనాల వైపు చూడకుండా, యవన కాలంలో నడుమ కట్టుకుని దేవుని కొరకు వాడబడుతూ ఉంటుంటే ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని దెబ్బలు. మరికాస్త ముందుకేసి ఎంతమందిని అతి కిరాతకంగా చంపుతున్నారండి. మొన్న ప్రవీణ్ ప్రగడాల గారిని ఆయన చంపి ఆయన తాగుబోతు కింద చిత్రీకరించి ఈ రోజున పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆయన మాటను నోటితో మాట్లాడుతున్నారు. ఈ రోజున క్రైస్తత్వానికి ఎక్కడ రక్షణ అనేది లేదు, ప్రొటెక్షన్ లేదు. కానీ ఇవన్నీ మనం పక్కన పెడితే ఈ లోకం ఇచ్చేదానికంటే మన ప్రభు ఇచ్చేది చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు. అర్థమైందా? అన్నీ ఉన్నాయి, అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి, లోకములో లేనిదంటూ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. కానీ అతడు పొందుకోలేదు ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని పొందుకోలేకపోయాడు. దేవుల్లో లేడు. ఎన్నుంటే సుఖం ఏముంది? అన్నీ ఉన్నాయి, అన్నీ ఇక్కడే ఉంటాయి, అక్కడికి వస్తాయా? మన ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయి. కాకపోతే నీవే ఉండవు. ఒక రోజున నీవు ఉండని రోజున ఎక్కడ ఉంటావనే ఆలోచన ఉండాలి తెలుసా? పరలోక రాజ్యంలో నా ప్రభుతో నేను ఉంటున్నాను, ఆయన రాజ్యంలో నేను ఉన్నాను అనే ధీమాలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఎన్ని నిందలు వేయని, ఎన్ని అవరోధాలు చేయని, ఎంతమంది దారుణంగా మాట్లాడిని, మనం ప్రభు కొరకు నిలబడాలి. మరికొంతమందిని ప్రభు రాజ్యం కొరకు సిద్ధం చేయాలి. విందు కొరకు సకల జనులు మనం ఏం చేస్తూ ఉండాలి తెలుసా? సిద్ధం చేయాలి. విందు కొరకు సిద్ధం చేయాలి. పరలోకపు విందు మన కొరకు ఆయనే విందుగా మారిపోయాడు. మన వారు అదే కాదు చెప్పు, మన కొరకు ఆయన విందుగా మారిపోయాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుతాను. అంత్యదినమున మనం లేపబడుతాం. ఆయనే మన కొరకు విందుగా మారిపోయాడు. ఆయనే మన కొరకు విందుగా మారిపోయాడు. పరలోకపు విందును పరిచయం చేయాలి. అనేకులు ప్రభు రాజ్యం కొరకు సిద్ధం చేయాలి. ప్రభు బల కొరకు ప్రజలు ఏం చేయాలి తెలిసే? మనం విందంటే ఏంటనుకున్నారు? ప్రభు శరీరము, ఆయన రక్తమే విందు. విందంటే అన్ని ఐటమ్స్లో తినేద్దాం అనుకుని ఆలోచన వస్తుందా? విందంటే ఏంటి? ఆయన శరీరము, ఆయన రక్తం మన కొరకు వధించబడిన పశువు ఆయనే. రండి, ఇదిగో మీ కొరకు పశువును వధించబడి ఉంది. విందులో పాలు పొందిన మన కొరకు ఏమయ్యాడు తెలుసా? ఆయన పశువుగా వధించబడ్డాడు. నా శరీరము తిని అంటే ప్రతిరోజు లేక ప్రతి ఆరాధనలో, బలారాధనలో మనం ఏం చేస్తూ ఉండాలి? ఆయన శరీరాన్ని తీసుకోవాలి, ఆయన రక్తాన్ని మనం తీసుకోవాలి. ప్రభు రాజ్యం గురించి మనం సిద్ధపడాలి. అనేకుల్ని ఈ విందుశాలకు నడిపించాలి. చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా కొట్టండి. హల్లెలూయా. అనేకుల్ని, ఇదేంటో తెలుసా? ఇదొక విందుశాల. ఆమేన్. జుంటెతే నే దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. ఇది విందుశాల. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? అది భుజించిన వారికే తెలుస్తుంది, అది భుజించిన వారికి తెలియదు. అది క్రీస్తులో మాధుర్యము అది నమ్మిన వారికే, ఆయన నమ్మిన వారికే తప్ప లోకంలో ఉన్న వారికి తెలియదు. అది దేవుని యొక్క మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఏమంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. అందుకంటే బోధల కంటే విశేషమైన జ్ఞానం, వృద్ధుల కంటే జ్ఞానం మనం సంపాదించుకోవాలి. అన్ని జ్ఞానాలు సంపాదించుకుంటాం, అన్ని జ్ఞానాలు నేర్చుకుంటాం, కానీ బైబిల్ జ్ఞానం మాత్రం జీరో. బైబిల్లో జ్ఞానం ఎంత మనకి? జీరో. ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయాన్ని మనం కంఠస్థ పట్టేయాలి. ఆమె అర్థమైందా? ఒక్కొక్క అధ్యాయాన్ని ఏం చేయాలి? కంఠస్థ పట్టాలి, బాగా చదవాలి. వాక్యం చదివేది దాటించుకుని వెళ్ళిపోకూడదు. పొల్లు లేకుండా చదవాలి, క్షుణ్ణంగా చదవాలి. దేవుని వాక్యం మన మదిలో నింపుకోవాలి. ఆమేన్. లోకంలో ఉన్నాయని నింపుకుంటే బరువెక్కిపోద్ది. దేవుని వాక్యం నింపుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగాక. దేవుని వాక్యమే మన జీవితానికి గొప్ప ఆదర్శవంతమైంది. దేవునికి స్తోత్రం కలుగాక.
హల్లెలూయా. అందరి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రాజు ఏం చేస్తున్నాడు? ఇంకా చాలా విషయాలు మనకున్నాయి కనుక మనం దేవుని రాజ్యం కొరకు ప్రతిరోజు సిద్ధపడదాం. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు చాలామంది. మొదటి వారు నిర్లక్ష్యపరిచారు, అసలు వినేలేదు వాళ్ళు. రెండో వారు అనేక రకమైన సాకులు చెప్పారు. మూడో రకం ఏం చేశారు తెలుసా? ఏకంగా కొట్టడం, అవమానపరచడం, ఇంకా చంపడం కూడా. భయంకరమైన ఈ పరిస్థితులు మొదటి శతాబ్ద కాలం నుంచి కూడా ఎన్నో హింసలు. ఎవరి దేవుని రాజ్యం మనం చేరాలంటే అనేకమైన హింసలు పడాలంటండి. ఆయన రాజ్యం సులువుగా రాదు, అర్థమైందా? అనేకమైన హింసలు పడాలి, అనేకమైన